మరి కొద్దిసేపట్లో అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 అయితే జరగనుంది. మరి ఇండియా ఇక్కడే సిరీస్ గెలుత్తరా? లేదా న్యూజిలాండ్ కమ్‌బ్యాక్ ఇస్తారో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి గువాహటిలో. గువాహటిలో మరి డ్యూ ఉంటా అంటాళ్ళు. పిచ్ విషయానికొచ్చేనా మీకు బౌలింగ్ చేయొచ్చు. డ్యూ ఉంటది. మీకు బ్యాటింగ్‌కి అనుకూలిస్తా అంటాళ్ళు పిచ్. లాస్ట్ గేమ్స్ అన్నీ హై స్కోరింగ్ గేమ్స్ అయినాయి. 200 ప్లస్ టీ20లలో. సో, మోస్ట్‌లీ బౌలింగ్ ఏయొచ్చు. ఏ టీమ్ టాస్ గెలిస్తే ఆ టీమ్. ఇక మళ్ళా ఇటు న్యూజిలాండ్ టీమ్ గురించి మాట్లాడుకుంటే అయితే వాళ్ళకు జిమ్మీ నిషామ్ యాడ్ అయ్యిండంటాళ్ళు స్క్వాడ్‌లోకి. మరి తను వచ్చే అవకాశాలున్నాయంటారు జిమ్మీ నిషామ్. బీవీఎల్ సారీ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ తను పాల్గొన్నాడు. ఆ లీగ్ కంప్లీట్ అయినట్టుంటే ఇటు వస్తా అన్నాడు మరి. ఈరోజు మ్యాచ్ డైరెక్ట్ ఆడతారో లేదో చూడాలి జిమ్మీ నిషామ్. తను ఉంటే బావుంటది. ఇంకా మళ్ళా ఇటు ఇంకా మరి ఇటు తను జిమ్మీ నిషామును ఇంకొకరు వస్తాండ్లు. మరి ఇటు జిమ్మీ నిషామ్ ఎవరి ప్లేస్‌లో వస్తారో చూడాలి. అటు జాక్ ఫ్రోక్స్ ప్లేస్ వస్తాడా? లేకుంటే ఇంకెవరి ప్లేస్‌లోనైనా వస్తారో చూడాలా. ఇంకా మరి న్యూజిలాండ్ టీమ్‌లో అయితే మళ్ళా అటు టిమ్ సేఫర్ట్, డెవన్ కాన్వే. కాన్వే నుంచి కొన్ని రన్స్ ఎక్స్‌పెక్ట్ చేత్తరు న్యూజిలాండ్ టీమ్ వాళ్ళు. టిమ్ సేఫర్ట్ లాస్ట్ మ్యాచ్ బా ఆడిండు. తన గురించి ఇంకొంచెం సేపు ఆడాలనుకుంటారు న్యూజిలాండ్ వాళ్ళు. ఇక మీకు రవీంద్ర గూడా బా ఆడిండు. ఇక వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ డెప్త్ కావాలనిపిస్తాంది. వాళ్ళు మరీ శార్నర్ 7లో, 6లో ఆడడం మరి కొంచెం వాళ్ళకి డెప్త్‌లో అంత ఫైర్ పవర్‌కి తీసుకెళ్ళలేకపోతాళ్ళు. సో, వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ పవర్ కావాలనుకుంటారు. ఇంకా మళ్ళా ఇటు బౌలింగ్ విషయంలో స్పిన్నర్స్ కొంచెం రన్స్‌కెళ్తాళ్ళు వాళ్ళు. అటు ఇచ్చోది వికెట్లు తీసినా కొన్ని రన్స్‌కెళ్తాను. తను పెర్ఫార్మ్ చేయాలనుకుంటారు. శార్నర్ గూడా. ఇటు కైల్ జెమిన్సన్, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ ఉన్నారు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్‌లో. వీళ్ళు కూడా పెర్ఫార్మ్ చేయాలనుకుంటారు. మరి కైల్ జెమిన్సన్ ఆడలే కదా! లాస్ట్ మ్యాచ్ ఆడలే. కైల్ జెమిన్సన్ ఆడలే. ఇటు జాక్ ఫ్లూక్స్ మరి తను ఈ మ్యాచ్ ఆడడనుకుంటానా? తన ప్లేస్‌లో జిమ్మీ నిషమ్ వస్తాడు కావచ్చు. ఇంకా మళ్ళా లాకీ ఫెర్గ్యూసన్ గూడా స్పార్‌లకు యాడ్ అయ్యే అవకాశం ఉందంటాళ్ళు. ఈ మ్యాచ్‌లో రాకపోవచ్చు గానీ, ఇంకా నెక్స్ట్ టీ20లో రావచ్చు తను. 50 టీ20 ఆడొచ్చు తను. ఇంకా ఫిన్ అలెన్ గూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి స్క్వాడ్‌లోకి. మరి తను డైరెక్ట్‌గా ఆడతారో ఆడో తెలీదు. కానీ ఫిన్ అలెన్ గూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి స్క్వాడ్‌లోకి. ఇంకా గ్లెన్ ఫిలిప్స్ గూడా బాల్‌తోని ఇంకొంచెం పెర్ఫార్మ్ చేయాలనుకుంటారు. డ్యారీ మిచెల్ మంచి ఫామ్‌లోనే అనిపించిండు. కానీ గ్లెన్ ఫిలిప్స్, డ్యారెన్ మిచెల్ ఇంకొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటారు. ఫిలిప్స్ ఒక్క మ్యాచ్ బా ఆడిండు ఫస్ట్ మ్యాచ్. ఇక మరి వాళ్ళు ముఖ్యంగా అభిషేక్ శర్మని, సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌ని వీళ్ళందరిని టక్కున ఔట్ జేయాలనుకుంటారు. మరి దానికోసం ఎట్లాంటి ప్లాన్స్ వస్తాడో చూడాలి. సంజు శాంసన్‌కి ఈ మ్యాచ్ ఇంపార్టెంట్. తను పెర్ఫార్మ్ చేయాలి. మరి తన ప్లేసు వరల్డ్ కప్‌లో ఉండాలంటే స్క్వాడ్‌లో ఉండు. మళ్ళా ఏమైనా చేంజెస్ చేస్తే మరి చూడాలి. తిలక్ వర్మ వస్తాడు. ఇషాన్ కిషన్ గూడా మరి పెర్ఫార్మ్ చేయాలనుకుంటారు ఈ మ్యాచ్ గూడా. అభిషేక్ శర్మ గూడా పెర్ఫార్మ్ చేయాలి. ఇక ఇండియా బౌలింగ్ విషయంలో గూడా మీకు బుమ్రా మరి ఈ మ్యాచ్ ఆడతారో ఆడడో చూడాలి. బుమ్రా మరి లాస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చిల్లు. కానీ ఈ మ్యాచ్ తీసుకుంటారో తీసుకోరో చూడాలి. నేనైతే మాత్రం ఆడితే బావుంటది బుమ్రా గూడా. కొంచెం ఎక్స్‌పీరియన్స్ మ్యాచ్ ఎక్స్‌పీరియన్స్ అని వస్తది. తనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇప్పుడు రీసెంట్‌గా కొంచెం కొంచెం గేమ్‌లో ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళా తర్వాత ఇగ మళ్ళా అక్షర్ పటేల్ మరి తన ఇంజ్యూరీ క్యూర్ అయితే తనకు గూడా వచ్చే అవకాశాలున్నాయి. అక్షర్ పటేల్ గూడా. మరి తను గూడా రావాలనుకుంటాడు స్క్వాడ్‌లోకి, టీమ్‌లోకి సారీ. మరి చూడాలి. ఒకవేళ వీళ్ళిద్దరొస్తే ఎవరి ప్లేస్‌లో వస్తారని. కుల్దీప్ యాదవ్ పెర్ఫార్మ్ చేసిండు. మరి వాళ్ళు వరుణ్‌ని దింపి కుల్దీప్ యాదవ్‌కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారో చూడాలి. వరుణ్‌ని ఆడిచ్చినా ఓకే. కానీ ఒక ఎక్స్‌పెరిమెంట్ చేత్తరో చూడాలి. వరుణ్‌ని ఇట్లా హార్దిక్ పాండ్యా గూడా ఉండు మీకు. ఇట్లా ఇంకా రవి బిష్ణోయ్ ఉండు. వీళ్ళను ట్రై చేయొచ్చు. ఒకేళ ఈ మ్యాచ్ గెలిచి మరి నెక్స్ట్ 2 మ్యాచ్‌లకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు ఇండియా. ఇంకా మీకు ఫీలింగు బావుండాలి ఇండియాది. ఇప్పుడు ఈ ఔట్‌ఫుల్ ఎట్లుంటదో తెలీదు.
లాస్ట్ మ్యాచ్ అయితే అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ ఉండే. కానీ ఫీల్డింగ్ బావుంటే ఈ మ్యాచ్ గూడా గెలుత్తది. ఇంకా మరి సూర్యకుమార్ యాదవ్ గూడా అసొంటి ఫామే చు కొనసాగాలనుకుంటారు. లాస్ట్ మ్యాచ్‌లో కొంచెం మంచి ఫామ్‌లో అనిపించిండు. తను గూడా ఈ ఫామ్‌లోకి రావాలనుకుంటాడు. అదే ఫామ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటాడు. ఇంకా మళ్ళా ఇటు శివం దుబే గూడా అసొంటి బ్యాటింగ్ చేయాలనుకుంటాడు. లాస్ట్ మ్యాచ్‌లో చేసినట్టు. బౌలింగ్ గూడా తను బాగా ఇంప్రూవ్ చేసుకుంటాండు. అలా ఇంప్రూవ్ చేసుకుంటే ఆహ్, ఇండియాకు కూడా బావుంటది. ఇంకా మరి అభిషేక్ శర్మ గూడా కొన్ని ఓవర్లు ఎయ్యాలనుకుంటారు. ఇంకొన్ని ఓవర్లు ఎక్స్‌ట్రా. ఒకేళ తను గూడా బా బాల్‌తో గూడా ఒక 2 ఓవర్లు మంచిగా ఏస్తే బావుంటది. ఇటు బుమ్రా ఆడితే హర్షదీప్ మరి లాస్ట్ మ్యాచ్ చాలా రన్స్‌కెళ్ళిండు. తను బాగా పెర్ఫార్మ్ చేయాలి హర్షదీప్. తను పవర్ ప్లేలో రన్స్‌కెళ్ళొద్దు. హర్షిత్ రాణా ఆడితే హర్షిత్ రాణా డెత్త్‌లో బాగా రన్స్‌కెళ్తాండు. తను అది జూసుకోవాలి డెత్త్‌లో. ఇంకా వరుణ్ చక్రవర్తి గూడా చూసుకోవాలి. చూద్దాం మరి ఈ మ్యాచ్ ఏమైతదో. ఓవరాల్‌గా మరి చూద్దాం మరి మ్యాచ్ ఎట్లుంటదని. అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.